చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికన్నా పదవిలో లేనప్పుడే ఢిల్లీకి ఎక్కువ సార్లు తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే చాలు చంద్రబాబు నాయుడు బట్టలు సర్దుకుని ఢిల్లీ విమానం ఎక్కేసేవారు. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా ఉంటేనే తనకు కొద్దిగానైనా రాజకీయ మనుగడ ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచన. ఆ కుట్రలో భాగంగానే ఆయన కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి జనంలో ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తాళాలు వేసుకోక తప్పదన్నది చంద్రబాబు భయం. ఇది రెండోసారి మనం అపోజిషన్ లో కూర్చున్నాం. మూడోసారి అపోజిషన్ కూర్చుంటే శాశ్వతంగా జెండాలు మోయాల్సి వస్తుంది. మళ్ళీ జెండాలు మోయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికే చాలా మంది తెలుగు తమ్ముళ్లు విశ్వసనీయత లేని చంద్రబాబు నాయకత్వానికి దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతూ వస్తున్నట్లు తేలింది. అదే సమయంలో చంద్రబాబు కెరీర్ గ్రాఫ్ పాతాళానికి పడిపోతున్నట్లు తేలింది. ఈ కారణంగానే కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని జైల్లోనే ఉంచాలని కుట్ర పన్నుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే ప్రతిసారి చంద్రబాబు నాయుడు వెంటనే చేతిలో ఉన్న పనులన్నీ ఆపేసి ఢిల్లీ విమానం ఎక్కేసేవారు. లేదంటే తన పార్టీ ఎంపీలను ఢిల్లీ పంపి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా ఢిల్లీ పెద్దల దగ్గర లాబింగ్లు చేయించేవారు. ఇప్పుడు అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సిబిఐ న్యాయస్థానంలో విచారణ ఉందనగానే చంద్రబాబు ఢిల్లీ పరిగెత్తారు. సాక్షాత్తు రాష్ట్రపతిని కలిశారు. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా చూడండి అంటూ ఓ మెమోరాండం సమర్పించారు. అయితే ఈసారి మాత్రం బాబు కుట్రలు ఫలించలేదు. గతంలో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు మొత్తం పూర్తి చేశాక జగన్మోహన్ రెడ్డి బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీం ఇప్పటికే చెప్పి ఉన్న తరుణంలో సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈసారి తమ కుట్ర భగ్నం కావడంతో తెలుగుదేశం అధినేతకు అసహనం పెరిగిపోయింది. గతంలో సిబిఐని అత్యున్నత దర్యాప్తు సంస్థగా అభివర్ణించిన చంద్రబాబే ఇప్పుడు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ వెక్కిరిస్తున్నారు. ఇక టీడీపీ నేతలైతే సిబిఐ బెయిల్ విచారణ సందర్భంగా తన వాదనలే వినిపించలేదని పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావడంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఆ భయంలోనే కాంగ్రెస్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందని కారు కూతలు కూస్తున్నారు. చివరకు న్యాయమూర్తుల తీర్పును సైతం అనుమానిస్తున్నారు.